పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ప్రభు సన్నిధిలో ఉండుట మేలు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 5వ వచనములో బోధకుడా మనం ఇక్కడ ఉండుట మేలు అంటున్నాడు పేతురు గారు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఏమిటి మేలు అని చూసినట్లయితే శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో మేలు కీడు మరణము జీవము కలిమి లేమి అన్నీ దేవుని యొద్ద నుండే వచ్చును. అవును ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో దేవుడు మేలులు చెయ్యాలని కోరుకున్నప్పటికీ మనము కూడా దానిని ఆశించాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనంలో జీవము మరణము నీ ముందుంచుచున్నాను, మేలు కీడు నీ ముందుంచుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏది మేలు ఏది మేలు కాదు అనేది గమనించుకోవాలి. అప్పుడే మనం దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా తయారవుతాం. ఏమిటి మేలు అంటే ప్రభు సన్నిధానములో ఉండటం మేలు, మొట్టమొదటి పాయింట్. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, అన్యులు ఇండ్లలో 1000 దినములు గడుపుట కంటే నా ప్రభు మందిరములో ఒక రోజు గడుపుట మేలు అంటాడు. కావున దేవుని యొక్క ఆలయములో గడుపుట మేలు, లేక దేవుని యొక్క సన్నిధానములో గడుపుట మేలు. ఇందుకొరకే మన జీవితాలలో ఆనందం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, దేవుని యొక్క అనుగ్రహం కావాలన్నా, అద్భుతాలు చూడాలన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడుతున్నామా? ఎప్పుడైతే మేలులు చేసి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతామో ఆయన తప్పనిసరిగా మన ఎడల, మన కుటుంబం ఎడల, మన జీవితం ఎడల మేలులు కురిపించడానికే ఇష్టపడుతుంటాడు. అందుకే ఈరోజు పేతురు అంటున్నాడు, ప్రభు మనం ఇక్కడ ఉండటం మేలు అంటున్నాడు. ఏంటి? దివ్య రూపధారణ చూసిన తర్వాత ఆ ఆనంద అనుభూతితో పేతురు మాట్లాడే మాట ప్రియులారా. సో మనం కూడా ప్రతి పూజా బలి ద్వారా ఆ ఆనందాన్ని మనం చవి చూడడానికి, ఆ మేలులు పొందడానికి మనం సిద్ధపడుతున్నామా? గజిబిజీ లోకంలో బిజీగా వెళ్ళిపోతున్న మనం దేవుని యొక్క సన్నిధానములో ఎంతవరకు 1 గంట అయినా గడపడానికి ఇష్టపడుతున్నామా? ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానములో గడుపుతావో నీవు మేలులు పొందడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన ఎల్లప్పుడూ యాకోబు రాసిన లేఖలో చెబుతున్నాడు, 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రభు మీకు దగ్గర వాడవుతాడు. కావున ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో ఉండటం మేలు. ఈ విషయాన్ని మనం ప్రతిరోజు ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోజు కొంతసేపు అయినా ఆయన మందిరంలో గడిగిడి ఆయన సన్నిధానంలో గడపడానికి ఇష్టపడుతున్నానా? ఇక రెండవ మేలు ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించడం మేలు. మొదటి కీర్తనకారుడు 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే అతడు ప్రభు ధర్మశాస్త్రమును నిరంతరం పారాయణం చేయటం మేలు. అవును ప్రియులారా, ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం పారాయణం చేస్తుంటారో వాళ్ళందరూ మేలులు పొందుతారు. ఎందుకంటే మేలులు చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నామా? ఇక మూడవది ఏమిటి మేలు అని చూసినట్లయితే దేవుని ఆజ్ఞలు పాటించడం మేలు. ఎవరెవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో ఆయన కాపుదలలో ఉంటారు, ఆయన అనుగ్రహాలు పొందుతారు, ఆయన వారిని ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు పాటించడం ఉత్తమము, లేకపోతే మేలు ప్రియులారా. ఇక 5వదిగా ఏమిటి మేలు అని మనం చూసినట్లయితే ఆయన బిడ్డలుగా జీవించడం మేలు. దేవుని యొక్క బిడ్డలుగా జీవించడం అనేది గొప్ప ఆశీర్వాదం. అందుకే పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు ప్రియులను పరిశుద్ధులైన వారు. కాబట్టి ఆయన బిడ్డలుగా జీవించడం మేలు. ప్రతిరోజు కూడా ఆయన బిడ్డలుగా జీవించడానికి మనం ఇష్టపడాలి. అప్పుడే మన జీవితాలలో
ఆయన అనుగ్రహాలకు ప్రీతిపాత్రులుగా మారుతుంటాము. అంతేకాకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించడమే కాకుండా, ఆయన ఆజ్ఞలు పాటించడమే కాకుండా, ఆయన బిడ్డలుగా జీవించడమే కాకుండా, ప్రతిరోజు నీవు నేను కూడా ఆయన కాపుదల్లో మనం ఉండాలి. ఎలాగ కాపుదల్లోకి వెళ్ళగలము? ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో గడుపుదామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటించడం మొదలెడదామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానించడం మొదలెడదామో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినగలుగుతుంటామో, ఆయన కాపుదల్లో మనం ఉండగలం. అప్పుడు కీర్తన 23:1 చెప్పినట్లుగా, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవి లేదు. అవును ప్రియులారా, ఆయన స్వరాన్ని వినడానికి ప్రతిరోజు కొంత సమయం మనం కేటాయించగలుగుతున్నామా? సమూయేలు దేవుని యొక్క ఆలయంలో ఆయన స్వరాన్ని విన్నాడు, ఒక మహా గొప్ప ప్రవక్తగా ఎదిగాడు. ఈరోజు మనం దేవుని యొక్క స్వరం వినడానికి తాహతలాడుచున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి తాహతలాడుచున్నామా? దేవుని సన్నిధిలో గడపడానికి తాహతలాడుచున్నామా? దేవుని ఆజ్ఞలు పాటించడానికి తాహతలాడుచున్నామా? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం నుండి చూసినట్లయితే, మీరు నాకు లొంగియుందురేని మీరు ఈ క్రింది దీవెనలను పడెదరు. నేను మీ పొలములను, మీ ఇండ్లను, మీ పట్టణములను, మీ పంటలను, మీ ధాన్యాగారములను, మీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలకు వచ్చినప్పుడు నేను మిమ్ము దీవింతును అంటున్నాడు. ఇన్ని మేలులు పొందవలసిన మనం పొందుకోలేకపోతున్నామేమో ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఏది మేలు అనేది మేలు చేయడం మొదలు పెట్టాలి. మేలు కొరకు మనం తాహతలాడాలి. ఈరోజు పేతురు గారు మనకు చెప్తున్నారు, ప్రభు మనం ఇక్కడ ఉండిటే మేలు అంటున్నారు. కాబట్టి మన జీవితంలో మేలైన కార్యాలు చేసి మేలులు ఇచ్చే దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామా? ప్రతిరోజు కొంత సమయం ఆయన సన్నిధిలో గడపడం మేలు. కానీ ఎంతమంది గడపగలుగుతున్నాం? ఏమన్నా అంటే ఖాళీ లేదండి, గడపాలనే ఉంది కానీ సమయం దొరకడం లేదు. సాతాను ఆయన సన్నిధిలోకి అడుగెట్టనివ్వకుండా సాయి శక్తిలా ప్రయత్నిస్తుంది. కానీ దేవుని యొక్క అనుగ్రహం నీకు తోడై ఉంటుంది. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. సాతాను దేవుని యొక్క వాక్యం చదవనివ్వకుండా నిన్ను బిజీగా ఉంచుతుంది. కానీ దేవుని యొక్క స్వరం నిన్ను తట్టి లేపుతుంది. వెళ్ళు, వాక్యాన్ని చదువు అని. ఆనాడు ఫిలిప్పు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే దేవుడు ఏ రీతిగా ప్రేరేపించాడో అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుందాం. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు మేలైన కార్యాలు చేసి మేలులు చేసే దేవుని బిడ్డలుగా ఉందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.